దావోస్ పర్యటన ముగించుకుని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనకు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ కార్యకర్తలు. 3 రోజుల పాటు దావోస్ లో పర్యటించింది సీఎం రేవంత్ రెడ్డి టీం. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రముఖ కంపెనీలతో చర్చించింది. మన దగ్గరున్న వనరులను వివరించింది. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు ముందుకొచ్చాయి. దావోస్ లో 20 దేశీ విదేశీ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. 1,78,950 కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పాయి. దీంతో దాదాపు 49,500 కొత్త ఉద్యోగాలు రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ టీం ఈ నెల 20 నుంచి 23 వరకు 3 రోజులు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంది. పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించింది. దీంతో డేటా, ఎనర్జీ, ఏఐ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఇందులో అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. రెడ్డిగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి రాజు లైవ్ లో ఉన్నారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చంద్రిక. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుతో పాటు ఇతర నేతల బృందం రాష్ట్రానికి చేరుకుంది. సింగపూర్ దావోస్ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి కొద్దిసేపటి క్రితం వారు చేరుకున్నారు. వారికి ప్రభుత్వం సంబంధించిన అధికారులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, దాంతోపాటు కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రజెంట్ ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నారు. ఆయన బయటికి రాగానే ఆయనను ఇక్కడి ర్యాలీగా తోలుకొని వెళ్ళడానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు. చూడొచ్చు, ఒకవైపు సందడిగా ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద కాంగ్రెస్ జెండాలతో, అదేవిధంగా కాంగ్రెస్ నేతలతోని, కార్యకర్తలతోని సందడి వాతావరణం అయితే కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి దావోస్ పర్యటన చేశారు. అధికారం వచ్చిన తర్వాత మొదటిసారి దావోస్ పర్యటనలో దాదాపు 40,000 కోట్లకు పైచీలుగా పెట్టుబడులను సాధించారు. ఈసారి అయితే రికార్డు సృష్టించారని చెప్పాలి. దాదాపు 2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చారు. దీని ద్వారా 50,000 కొత్త ఉద్యోగాలు రాష్ట్రంలో యువతకు రాబోతున్నాయి. దాదాపు దేశీ విదేశీ కంపెనీలతో 20 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకమైన ఒప్పందాలు అయితే ఈసారి జరిగినట్లు తెలిసింది. దేశంలోనే రికార్డు స్థాయిలో తెలంగాణకు కొత్త కంపెనీలు రాబోతున్నాయి. ఇప్పటికే కంపెనీలు ఉన్న వాటిని విస్తరించడానికి ఒప్పందాలు జరిగాయి. మరికొన్ని కొత్త కంపెనీలు కూడా రాబోతున్నాయి. ప్రధానంగా హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అదేవిధంగా ఐటీ సంబంధించిన రంగాలలో కూడా పెద్ద ఎత్తున ఈసారి ఒప్పందాలు చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ముఖ్యులు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఈసారి దావోస్ పర్యటన విజయవంతమైందని, రికార్డు స్థాయిలో ఒప్పందాలు జరిగాయని కూడా చెప్తున్నారు. 1,78,950 కోట్లకు సంబంధించిన పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి. ఇది పెద్ద రికార్డ్ అని కూడా చాలా మంది నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ సందడి వాతావరణం అయితే కనబడుతుంది. కాంగ్రెస్ నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ సందడిగా ఉన్నది? రికార్డు స్థాయి పెట్టుబడులు అంటున్నారు. వాస్తవంగా రికార్డు స్థాయి పెట్టుబడులేనా ఈసారి? ఇది రికార్డ్ స్థాయి పెట్టుబడులే. ఎందుకంటే 1,78,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అభివృద్ధి కోసమే తీసుకురావడం అంటే జోకేం కాదు. 1,78,000 కోట్ల రూపాయలతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు, ఆయన బృందం శ్రీధర్ బాబు గారు కలిసి అందరూ హైదరాబాద్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ యువతకు ఉద్యోగాలు వస్తాయి, 50,000 పైచీలకు ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా తయారు కాబోతుంది. కాబట్టి ఇంత సందడిగా ఉందని హ్యాపీ మూమెంట్ పంచుకోవాలని మేము కూడా వచ్చినాం ఇక్కడికి.
సార్ అంటే యువతకు కూడా 50,000 ఉద్యోగాలు, కొత్త ఉద్యోగాలు ఐటీ కంపెనీలకు సంబంధించింది అని అంటున్నారు. అంటే కొత్త ఉద్యోగాలు ఈసారి 50,000 ఖచ్చితంగా 50,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్గా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఇది చూడొచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపల నుంచి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి బయటకు వస్తున్నట్లు తెలుస్తుంది. పెద్ద ఎత్తున నేతలు కావచ్చు, కార్యకర్తలు ఆయనను ఘన స్వాగతం పలకడానికి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి బ్రదర్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డితోని బయటికి వస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఆయనకు ఘన స్వాగతం పలకడానికైతే కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కూడా ఆయనకు బొకేలతోని స్వాగతం పలుకుతున్నారు. కార్యకర్తలను, నేతలకు అభివాదం చేసుకుంటూ ముందుకొస్తున్నారు. చాలా రోజుల తర్వాత రాష్ట్రానికి చేరుకున్నారు. ఎందుకంటే ఈ నెల 14న హైదరాబాద్ నుండి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. 14న 15వ తారీఖు నాడు ఏఐసిసి కార్యాలయం, కొత్త కార్యాలయం ప్రారంభించారు. ఇక 16వ తారీఖు నాడు రాత్రి ఆయన సింగపూర్కు బయలుదేరారు. సింగపూర్కు వెళ్ళి అక్కడి నుంచి దావోస్కు వెళ్ళారు. ఇవాళనే రాష్ట్రానికి రాబోతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి భారీ పెట్టుబడులను తీసుకొని రాష్ట్రానికి వస్తున్న సమయంలో ఘన స్వాగతం పలకడానికి కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా కాంగ్రెస్ క్యాడర్ పెద్ద ఎత్తున అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద సందడి వాతావరణం అయితే కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆయన బృందం 8:45 శంషాబాద్ ఎయిర్పోర్టుకు వాళ్ళ ఫ్లైట్ ల్యాండ్ అయింది. తర్వాత కొద్దిసేపు ముఖ్య నాయకులతో లోపల భేటీ అయిన అనంతరం ఆయన బయటికి నేతలతోని బయటికి వచ్చారు. సో చూడొచ్చు, ఒక సందడి వాతావరణం అయితే ఇక్కడైతే కనబడుతుంది. చాలామంది ముఖ్య నాయకులంతా ఆయనకు వెల్కమ్ చెప్తున్నారు. ఇక్కడైతే పూర్తిగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డికి ఈ కార్యకర్తలకు మధ్య పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సో చూడొచ్చు, సీఎం అభివాదం చేస్తున్నారు. సీఎం వెంట దానం నాగేందర్ కూడా ఉన్నారు. దానం నాగేందర్కి సంబంధించి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. సో అభివాదం చేసుకుంటూ సీఎం అయితే ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ అంతా సందడి వాతావరణం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి వెళ్ళి ర్యాలీగా సీఎం రేవంత్ రెడ్డి తన నివాసానికి వెళ్తారు. ఆయనను తోలుకొని వెళ్ళడానికైతే పెద్ద ఎత్తున అయితే కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు. గతంతో చూసుకున్నట్లయితే ఈసారి దావోస్ పెట్టుబడులు ప్రధానంగా రికార్డు స్థాయిలో వచ్చాయని కూడా కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నాయకులు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కేవలం 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈసారి రెండోసారి దావోస్ పర్యటన మాత్రము రికార్డు స్థాయిలో పెట్టుబడులను తీసుకురావడంలో సీఎం రేవంత్ రెడ్డి బృందం సక్సెస్ అయింది అనేది కూడా ప్రభుత్వంలో సంబంధించిన పెద్దలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా చెప్తున్నారు. దావోస్ పెట్టుబడుల విషయంలో రేవంత్ రెడ్డి సీఎం బృందము చాలా వరకు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడంలో ఘన విజయం సాధించాయని చెప్తున్నారు. సో చూడాలి, ర్యాలీగా బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తలకు, నేతలకు అభివాదం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పుడే ర్యాలీ స్టార్ట్ అయింది. ర్యాలీ పొడుగున పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ర్యాలీగా సీఎం వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. చంద్రిక.